అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్ నిధులు 38 లక్షల రూపాయల వ్యయంతో గ్రోవ ప్రాంతంలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం, 70 లక్షల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు సరఫరా పైప్ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనతో ఇవాళ అనేకమైనటువంటి ట్యాంకులు శాంక్షన్ అవ్వడం, వాటి నిర్మాణం పూర్తయ్యే లోపలనే పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తాగునీరు ఇంటింటికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉంటూ మరి ఈ చక్కటి ఆరోగ్యం ఉండాలని చెప్పి మంచినీరుని ప్రతి ఇంటికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ఇంకా ఈ నియోజకవర్గం అంతా కూడా చాలా శంకుస్థాపన కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్స్ ఏవైతే పూర్వం నిర్మించారో అవన్నీ కూడా పాడైపోయినాయి. మళ్ళీ రీప్లేస్ చేస్తూ కొత్త పైప్ లైన్లు వేసుకుంటూ మరి ట్యాంక్ కెపాసిటీ సరిపోదు కాబట్టి జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఆ పెరుగుదలకు అనుకూలంగా మళ్ళా ప్రతి గ్రామంలో కూడా ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ మగటపల్లి గ్రామంలో కడుపులో ఉండగానే లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాళ్ళు పుట్టిన తర్వాత అమ్మఒడి, స్కూలు, తర్వాత కాలేజ్ స్టడీస్, తర్వాత ఇంట్లో పెద్దలకి పెన్షన్. నిన్ననే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ పెన్షన్స్ విడుదల చేయడం జరిగింది. సో పెద్దలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తూ మన పరిస్థితులు గమనించి అన్నీ అర్థం చేసుకుని నవరత్నాలు అని చెప్పేసి మనకి 9 పథకాలు మాత్రమే చెప్పారు ఆయన. కానీ 9 చెప్పి దానికి 90 పథకాలు అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు. గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది 200, 300 ఇవ్వడానికి చాలా కష్టపడి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అది కూడా ఏంటంటే ముసలి వాళ్ళందరూ కూడా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.